సిద్దిపేట జిల్లా మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ అధికారులు చైర్మన్ వేణుగోపాల్, డైరెక్టర్ వెంకట్రావు, ఆర్డీఓ చంద్రకళ, మార్కుక్ తహసీల్దార్ హరిఫాత్లతో కలిసి ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్. ప్రభుత్వం పక్షాన 9వ తేదీన అంబేద్కర్ సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రోటోకాల్ అధికారులతో కలిసి కేసీఆర్ ని ఆహ్వానించాం. ఉదయం గవర్నర్ కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ఆహ్వానం అందించాం. అందరినీ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కేసీఆర్ తో ఎలాంటి రాజకీయ చర్చలు మాట్లాడలేదు. భోజన సమయానికి వచ్చినందుకు కేసీఆర్ పెట్టించారు. తెలంగాణ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలని ఆహ్వానించాం. సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండేటటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. రమ్మని చెప్పినాం, ఆహ్వానించినాం. అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు. కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారొక ప్రతిపక్ష నాయకులుగా, ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానం ఇచ్చాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెంత డిస్కషన్ ఏం లేదు. జస్ట్ కర్టసీ. వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేశారు. ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుకూల వస్తున్నా లేదా అని అడగడం మంచిది కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాం. మేమైతే తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు. మేమైతే రావాలని కోరుకుంటున్నాం.